గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫుల్ ఎనర్జీతో ఉన్నారు, చాలా పాజిటివ్ వైబ్స్ తో ఉన్నారు. అంటే మన ట్రైలర్ వచ్చి మంచి బజ్ వచ్చి రావటం వల్ల ఆ పాజిటివ్నెస్ మీ ఫేస్ లో కనిపిస్తుంది. చాలా రోజులకండి మంచి మంచి బజ్ వచ్చింది శంబాలాకి. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్. ట్రైలర్ నుంచి ఆ పాజిటివిటీ టీజర్ నుంచి కూడా స్టార్ట్ అయింది. ట్రైలర్తో చాలా కాల్స్, చాలా పాజిటివిటీ రావడం, చాలా రోజుల తర్వాత రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇదివరకు వచ్చాయి కొన్ని ఫిలిమ్స్, బట్ ఈసారి ఏంటంటే అందరూ షూర్ షాట్. నేను ఇంకా కామ్గా ఉంటుంటే అందరూ ఈసారి మిస్ అవ్వదు, ఈసారి కొడుతున్నావు అని అందరూ చెప్పడం వెరీ హ్యాపీ. ఎందుకంటే డాడీ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. నాన్నగారు కూడా ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కొంతమంది చూశారు సినిమాని, చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఆదికి మంచి హిట్ పడుతుంది అనే ఫీల్డ్లోనే అందరూ ఉన్నాం. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అక్కడ ఏ విషయంలో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ట్రైలర్. ఎందుకంటే మీడియాకి, ప్రెస్కి, మీడియాకి మీరు కూడా ఇందాక ట్రైలర్ చాలా బాగుందని చెప్పడం మేము చేస్తాం. బట్ అది రీచ్ అవ్వడం ఒక ఎత్తు, రీచ్ అయింది శంబాలా అండ్ పాజిటివ్గా రీచ్ అయింది. సో దానివల్ల ఎనర్జీగా అందరం ఫుల్ టీం అంతా కూడా బాగా జోష్గా ఉన్నాం. సార్ ఏం సార్ అంటే ఇంతకు ముందు అంటే మీరు 3 years ముందు కరోనాకు ముందు పోల్చుకుంటే ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. మీరు అన్నట్టుగా కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఈ ట్రెండ్ అనే దానికి మెయిన్ రీజన్ దేనికి అనుకుంటున్నారు అంటే ఇంతకు ముందు పెద్ద హీరోలు ఒక కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమాలే చూసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ఒక రూటెడ్ స్టోరీస్ని బాగా ఇష్టపడుతున్నారు. సో ఈ ట్రెండ్కి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? జనాలు ఎక్కువ ఓటీటీకి అలవాటు పడడం, మలయాళం సినిమాలు చూడడం, డిఫరెంట్ ఫిల్మ్స్ చూడడం అన్నీ చాలా ఈజీ అయిపోయింది కదా. సో వాళ్ళు కూడా హీరో, ఇప్పుడు మలయాళంలో చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, మనం హీరో ఎవరో కూడా తెలియదు, బట్ మన సబ్ టైటిల్స్లో చూసేస్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని. అలానే మన ఒక యానిమేషన్ ఫిలిం వచ్చింది నరసింహ. అది అసలు మొత్తం యానిమేషన్, కానీ అది 100 crores ఓన్లీ హిందీలో 100 crores గ్రాస్ చేసింది. ఆల్మోస్ట్ 250 crores గ్రాస్ చేసింది సినిమా, ఆల్ లాంగ్వేజెస్. అది మనం జస్ట్ యానిమేషన్, ఒక ఎమోషన్ బట్టి దేవుడి మీద సినిమా చేస్తే చూశారు జనం. సో ప్రేక్షకులకి ఏంటంటే ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే, సినిమా టాక్ బాగుంటే వెళ్ళిపోతున్నారు థియేటర్కి. కానీ దాని కరెక్ట్గా బిఫోర్ రిలీజ్ బజ్ క్రియేట్ అవ్వాలి. బజ్ క్రియేట్ అవ్వకపోతే కష్టం మళ్ళీ. సో నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు అలా జనాలు ఏంటంటే హీరో అవి ఏం చూడట్లేదు. ఆబ్వియస్లీ పెద్ద సినిమాలు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఫస్ట్ డే వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి జస్ట్ సినిమా బాగా తీసుకుంటే చాలు. బట్ చిన్న సినిమాలకి ఏంటంటే సినిమాకి అటెన్షన్ రావాలి, ఈ సినిమా ఏదో కొట్టబోతుంది అనే ఒక అటెన్షన్ మనకు ముందే గ్రహిస్తున్నారు జనాలు. ఓకే ఈ సినిమా ఏదో వస్తుంది, ఈ సినిమాలో ఏదో ఉంది, ఈ సినిమా మనం చూద్దాం, టాక్ తెలుసుకొని సినిమా బాగుందంటే వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ప్రేక్షకులు చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. జస్ట్ పోస్టర్ వేస్తానో లేకపోతే ఏం చేస్తానో రావట్లేదు, సినిమాకి బాగా పబ్లిసిటీ చేయాలి, అట్ ది సేమ్ టైం ఆ సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి జనాలకి. చేస్తే 100% వస్తున్నారు, చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ నరసింహ సినిమా ఈ రోజు ఆస్కార్ కూడా నామినేట్ చూసాను, యానిమేషన్ కేటగిరీ, ఎక్స్ట్రాడినరీ సినిమా. అంటే మీ సినిమాల్లో చాలా అంటే మీడియం రేంజ్ బడ్జెట్లు ఉంటాయి. బిఫోర్ రిలీజ్ కానీ ఆఫ్టర్ రిలీజ్ కానీ అది సినిమా థియేటర్కి ఆడకపోయినా టోటల్గా సేఫ్ ప్రాజెక్ట్. కాకపోతే ఆ సేఫ్ ప్రాజెక్ట్ అనే ఆ వర్డ్ బయటికి ప్రొజెక్ట్ అవ్వకపోవటం వల్ల మీ కెరీర్లో అదొక ఫెయిల్యూర్గా నిలుస్తుంది అనుకో. సో అది ఎప్పుడైనా గమనించారా మీరు? అంటే మీరు అన్నట్టు కొన్ని సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి. అవును. బిఫోర్ రిలీజ్ కానీ ఆఫ్టర్ రిలీజ్ కానీ ఆ ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నాడు మీకు పెట్టిన బడ్జెట్. బట్ ఏంటంటే అదొక థియేటర్కి ఆడకపోవటం వల్ల అది ఫెయిల్యూర్ అని ఒక ముద్ర పడిపోతుంది. సో దీన్ని నుంచి ఓవర్కమ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? దీన్ని ఎలా అంటే జనాలకు ఎలా ఫోకస్ చేయాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నా? అదే నేను బయటికి వచ్చి మాట్లాడకపోవడం వల్ల లేకపోతే దేనివల్ల చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. బేసిక్గా అలా తీసుకుంటే అండి, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ కూడా నాతో ఏమీ ఇది లేకపోతే ఏ ప్రొడ్యూసర్ వచ్చి నాతో సినిమా చేయడు. మార్కెట్ లేదు, సినిమా చేయకూడదని అంటారు. ఇప్పుడు వచ్చి చేస్తున్నారంటే అక్కడ వాళ్ళకి ఏదో ఒక ప్రాఫిట్ ఎక్కడి నుంచో చూస్తున్నారు అది. సో అందుకే ఏమైపోయిందంటే థియేటర్లో కన్వర్ట్ అవ్వట్లా. ఎప్పుడైతే థియేటర్లో కన్వర్ట్ అవ్వకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే థియేటర్లో ఆడలేదు కదా సినిమాని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే హిందీ ద్వారానో డిజిటల్ ద్వారానో వచ్చేస్తుంది వాళ్ళకి, వాళ్ళు సేఫ్ అయిపోతున్నారు. కానీ నాకు ప్లస్ అవ్వట్లా, ఆ సినిమా నాకు ప్లస్ అవ్వట్లా. శంబాలాకి వచ్చేసరికి శంబాలా సినిమా నాకు ఇంత మార్కెట్ ఉంటే దాని మించి ఇంత పెట్టి తీశారు ప్రొడ్యూసర్స్. సో దానివల్ల శంబాలా కొంచెం ఆ ట్రైలర్కి కానీ ఆ సినిమా దీనికి కానీ ఒక బజ్ క్రియేట్ అయింది. మంచి ఒక పాజిటివ్ సినిమా. ఒక ట్రైలర్ చూస్తే కూడా ఒక చిన్న గ్రాండియర్ కనబడుతుంది మీకు.
సో ఈ సినిమా ఏంటంటే నాకుండే మార్కెట్ మించి ప్రొడ్యూసర్స్ డేర్ చేశారు కాబట్టి ప్యాషనేట్తో తీసాం సినిమాని. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా మొత్తం మేము ఆర్ఎఫ్సీలో షూట్ చేసాం. కంప్లీట్ ఆ శంబాలా విలేజ్ అదంతా క్రియేట్ చేసాం మేము. ఆర్ఎఫ్సీ, అమలాపురం, ఒరిజినల్ చాలా కొన్ని లొకేషన్స్కి వెళ్ళాం. అంతా కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. మేకింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. దానివల్ల శంబాలా మేడ్ సమ్ నాయిస్. మిగతా సినిమాలు ఏమయ్యంటే ఆదికి ఇంత మార్కెట్ ఉంది, ఇంట్లోనే చేద్దాం అని చెప్పి చేసేసి మనం ఒక ఎంతో మిగులుతుందో అది మిగిలేసుకుందాం అని చెప్పేసి చేసేయడం వల్ల ఆ సినిమాకి ఎంత కావాలో అది ఖర్చు పెట్టకుండా, లేదా సినిమా దానికంటే బిగ్గర్గా అవ్వాలి. సో దానివల్ల కొన్ని ఇదైంది. బట్ మ్యాక్సిమం 70-80% ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ నాతో సినిమా చేసిన వాళ్ళు 70-80% సేఫ్ అయ్యారు. లాస్ అయినా కూడా బేర్ మినిమం లాసెస్తో బయటకు వెళ్ళారు తప్ప నా వల్ల 50 కోట్లు 60 కోట్లు పోయింది లేదు. ఎందుకంటే నా బడ్జెట్స్ వెరీ వెరీ మినిమంలో చేసిన బడ్జెట్సే. సో కొన్ని సినిమాలు పోతే 50 కోట్లు 60 కోట్లు 40 కోట్లు మనం చూస్తూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద సినిమాలు చాలా పోతుంటాయి ప్రొడ్యూసర్స్కి, బయ్యర్స్కి అని. సో నా సినిమాలు చూస్తే మీరు అలా తీసుకుంటేనే అన్ని సినిమాలు కలుపుకున్నా కూడా అంత బడ్జెట్ అవ్వాలి. అంటే ఇందాక మీరు మాట్లాడినట్టుగా, అంటే నాకు ఎప్పుడు పెద్ద డైరెక్టర్లతో సినిమాలు పడలేదు, కొత్త న్యూ కమర్స్తోనే నేను సినిమాలు చేశాను. అంటే మీకు అదేమన్నా అది పెద్ద డైరెక్టర్లతో సినిమాలు పడకపోవటం వల్ల నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు, అలాంటిది ఏమన్నా మనసులో ఉందండి మీకు? లేదండి, అలా అని కాదండి, అలా చెప్పట్లా. అలా తీసుకుంటే చాలామంది హీరోస్ దే మేడ్ ఇట్ బిగ్ వితౌట్ సపోర్ట్ ఆఫ్ బిగ్ డైరెక్టర్స్ ఆర్ సంథింగ్. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఆ బిగినింగ్ స్టేజెస్లోనే నా ప్రేమ కావాల తర్వాత ఒక పెద్ద డైరెక్టర్తో చేసుంటే ఇలా ఇంకోలా ఉండేది కెరియర్. మనం అది మిస్ అయ్యాం. అక్కడ ఒక ప్లానింగ్ మిస్ అయింది. అప్పుడే మనకుండే ఆ టైంలో హైప్లో ఉన్నప్పుడే ఒక సినిమా పెద్ద డైరెక్టర్తో పడి ఉంటే ఇంకోలా ఉన్న కెరియర్. అది కొంచెం మిస్ అయింది. అది మిస్ అవ్వడం అంత ఈజీ కాదండి. బిగ్ డైరెక్టర్స్తో చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్తో కూడా చేయడం అంత ఈజీ కాదు. సో హోప్ఫుల్లీ మనకి అంటూ ఒక థియేట్రికల్ మార్కెట్ క్రియేట్ అయ్యి మనకి ఒక సక్సెస్ వస్తే 100% నెక్స్ట్ నుంచి కొంచెం ప్లాన్ చేసుకొని ప్రాపర్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు. ఎందుకంటే ఇంత కష్టపడాం, 14 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పుడు మళ్ళీ ఒక హిట్ పడితే మళ్ళీ మనం చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేస్తే ఇంకా మనల్ని ప్రేక్షకులు క్షమించరు. అంటే పిజే శర్మ గారు, ఆది సాయి కుమార్ గారు, నెక్స్ట్ మన ఫ్యామిలీ అంతా మీకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండే. అవును. అంటే నిజంగా ఒక పెద్ద డైరెక్టర్తో సినిమా చేయాలని ఆలోచన ఉన్నప్పుడు డాడీ దగ్గర ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా, ఒక పెద్ద డైరెక్టర్తో వెళ్దాం? లేదు, డాడీ కూడా పాపం బాగా ట్రై చేసాం, మేము ట్రై చేసాం. బట్ వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ బిజీలు, వాళ్ళ బడ్జెట్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదండి. సో వాళ్ళంతా దే వాంటెడ్ ఎక్కువ బడ్జెట్ పెట్టి తీయాలి, ఎక్కువ ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని. బట్ ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ పెద్ద సినిమా డైరెక్టర్స్ కూడా యాసిడ్ టెస్ట్ ఎవ్రీ ఫిల్మ్. వాళ్ళు కూడా ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలా చేయాల్సిందే. ప్రతి యాక్టరు ప్రతి ఫిలింకే యాసిడ్ టెస్టే. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు జనాలు పెద్ద సినిమా అయినా కంటెంట్ లేకపోతే చూడట్లేదు. ఓపెనింగ్స్ వస్తున్నాయి, 2 days చూస్తున్నారు, తర్వాత 3rd day నుంచి డ్రాప్ అయిపోతుంది. సో ఇప్పుడు నౌ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఇంట్రెస్టింగ్ దీంట్లో ఉంది తెలుగు ఇండస్ట్రీ.